వెల్కమ్ బ్యాక్ ఆల్ఫా కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫిజిక్స్ నుండి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ముందుగా డైమెన్షనల్ ఫార్ములా ఎప్పుడు కూడా మాస్, లెంగ్త్, టైము ఈ ఫార్మాట్లో తీసుకోవాలి. అంటే మాసు, లెంగ్త్, టైం MLT ఈ ఫార్మాట్లో తీసుకోవాలి. సో ఇక్కడ క్వాంటిటీ, ఫస్ట్ క్వాంటిటీ తీసుకున్నట్లయితే సపోజ్ డిస్ప్లేస్మెంట్ తీసుకోండి. క్వాంటిటీ ఇక్కడ ఫస్ట్ వన్ క్వాంటిటీ డిస్ప్లేస్మెంట్ దీన్ని మనం ఎస్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం, ఎస్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ నథింగ్ బట్ డిస్టెన్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ నథింగ్ బట్ షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట డిస్ప్లేస్మెంట్ అంటే. సో ఇక్కడ దీనికి ఫార్ములా అంటే ఏం లేదు. తర్వాత SI యూనిట్, దీనికి SI యూనిట్ బేసిక్ స్టాండర్డ్ యూనిట్ ఏంటంటే మీటర్. స్టాండర్డ్ యూనిట్ మీటర్. ఇక్కడ మీటర్ అనేది ఏంటి? లెంగ్త్. సో లెంగ్త్ మాత్రమే మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మాస్ లేదు, టైము లేదు, కాబట్టి T 0, మాస్ 0, లెంగ్త్ 1. ఓకే, M0 L T 0. సో ఇది డిస్ప్లేస్మెంట్కి డైమెన్షనల్ ఫార్ములా. సో తర్వాత ఏరియా, సెకండ్ క్వాంటిటీ ఏరియా తీసుకున్నట్లయితే ఈ ఏరియాని ఏ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఏరియా ఫార్ములా ఏంటంటే ఇక్కడ లెంగ్త్ ఇంటూ బ్రెత్. ఏరియా ఫార్ములా లెంగ్త్ ఇంటూ బ్రెత్. దీనికి యూనిట్స్, స్టాండర్డ్ యూనిట్స్ ఏంటంటే మీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి, మాసు, లెంగ్త్, టైము ఈ ఫార్మాట్లో ఉండాలి. ఇక్కడ మీటర్ స్క్వేర్ కదా యూనిట్స్. సో ఇక్కడ మీటర్ స్క్వేర్, మీటర్ అనేది ఏంటది? లెంగ్త్. సో లెంగ్త్ దగ్గర మీటర్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ తీసుకోండి. తర్వాత మాస్ లేదు, టైం లేదు, సో లేదు కాబట్టి 0, లేకపోయినా 0 పెట్టుకోవాలన్నమాట. సో M0 L² T 0. ఇది ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా. తర్వాత వాల్యూమ్. దీన్ని V అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. వాల్యూమ్ యాక్చువల్గా వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, L ఇంటూ B ఇంటూ H. లెంగ్త్, బ్రెత్, హైట్. సో ఇక్కడ లెంగ్త్, బ్రెత్, హైట్ ఏదైనా కూడా మీటర్స్లోనే ఉంటుంది. సో మీటర్. సో మీటర్ క్యూబ్. సో ఇక్కడ యూనిట్, స్టాండర్డ్ యూనిట్ మీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్ అనేది ఏంటి? లెంగ్త్. సో లెంగ్త్ దగ్గర క్యూబ్ పెట్టుకోండి. మిగతాది టైం లేదు, మాస్ లేదు. ఓకే, ఇది వాల్యూమ్కి డైమెన్షనల్ ఫార్ములా అనమాట. తర్వాత వెలాసిటీ. స్మాల్ v. ఓకే, వెలాసిటీ ఫార్ములా ఏంటి? వెలాసిటీ v స్మాల్ v ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ ds బై dt. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ దేనిలో ఉంటుంది? మనకి మీటర్స్లో ఉంటుంది. టైము
సెకండ్స్లో ఉంటుంది. సో స్టాండర్డ్ యూనిట్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ మీటర్ అనేది ఏంటి, లెంగ్త్, బై సెకండ్. సెకండ్ అనేది ఏంటి, టైము. సో ఇప్పుడు L/T కదా, M లేదు, 0 రాసుకోండి. L ఒకసారి 1 టైం ఉంది. తర్వాత T డినామినేటర్లో ఉంది, పైకి తీసుకురండి. పైకి తీసుకొస్తే ఇన్వర్స్ అవుతుంది. సో T ఇన్వర్స్, M0 L T ఇన్వర్స్. ఇది వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా అనమాట. ఓకే, తర్వాత మొమెంటం. P అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఫార్ములా ఏంటంటే మొమెంటం P ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, M ఇంటూ V. ఓకే, ఇప్పుడు మాస్ దేనిలో ఉంటుంది, కేజీలో ఉంటుంది, ద్రవ్యరాశి. తర్వాత వెలాసిటీ మీటర్ పర్ సెకండ్, ఆల్రెడీ చెప్పుకున్నాం. మీటర్ పర్ సెకండ్ బై అన్నమాట, పర్ సెకండ్ అంటే. సో ఇప్పుడు కేజీ మీటర్ పర్ సెకండ్. కేజీ అనేది ఏంటి, ద్రవ్యరాశి అంటే మాసు. మీటర్ అనేది లెంగ్త్. తర్వాత బై సెకండ్ అనేది ఏంటి, టీ. సో ఇప్పుడు దీన్ని MLT డినామినేటర్లో ఉంది, పైకి తీసుకొస్తే ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ అన్నమాట, MLT ఇన్వర్స్. ఇది మొమెంటంకి డైమెన్షనల్ ఫార్ములా. అన్నమాట, MLT ఇన్వర్స్. ఓకే, తర్వాత యాక్సిలరేషన్. స్మాల్ a. ఓకే, దీనికి ఫార్ములా ఏంటంటే యాక్సిలరేషన్ A ఈజ్ ఈక్వల్ టు dv/dt. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ యాక్సిలరేషన్. ఇక్కడ వెలాసిటీ బై టైం అనమాట. వెలాసిటీ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఓకే, తర్వాత బై టైం dt అంటే మళ్ళీ సెకండ్ అనమాట. ఇప్పుడు మీటర్ పై సెకండ్, మళ్ళీ డినామినేటర్లో సెకండ్ బై 1 అంటే 1/సెకండ్. మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్, మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా చూడండి. మీటర్ అనేది లెంగ్త్. సో ఇక్కడ లెంగ్త్. తర్వాత సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ అనేది టైము. సో T ఇన్వర్స్ స్క్వేర్. సో ఇక్కడ మీటర్ అనేది లెంగ్త్ అయిపోయింది. సో మాస్ అనేది లేదు. సో మాస్ దగ్గర 0 పెట్టుకోండి, M0 L T ఇన్వర్స్ స్క్వేర్. సో ఇది యాక్సలరేషన్కి డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, తర్వాత ఫోర్స్ ఫార్ములా ఏంటంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్, F ఈక్వల్ టు MA. మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ కేజీలో ఉంటుంది. తర్వాత యాక్సిలరేషన్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్.
ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా కేజీ అనేది ఏంటది మాస్, తర్వాత మీటర్ అనేది లెంగ్త్, సెకండ్ స్క్వేర్ అనేది టైము. సో ఇన్వర్స్ డినామినేటర్లో ఉంది కాబట్టి టీ ఇన్వర్స్ స్క్వేర్, ఎంఎల్ టీ ఇన్వర్స్ స్క్వేర్. ఇది ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా అనమాట. తర్వాత ఇంపల్స్ ఫార్ములా ఏంటంటే ఇంపల్స్ ఐ, ఫోర్స్ ఇంటూ టైం, ఫోర్స్ ఇంటూ టైం, ఎఫ్ ఇంటూ టీ. ఎఫ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము ఇందాక మనం, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఫోర్స్ న్యూటన్స్లో కూడా ఉంటుంది, న్యూటన్స్ అయితే తీసుకోవచ్చు ఒకే లీటరు. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే న్యూటన్. తర్వాత ఇంటూ టైం, ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఫోర్స్ ఫార్ములా ఎంఎల్ టీ ఇన్వర్స్ స్క్వేర్ ఇంటూ టైం అంటే టీ. ఇప్పుడు ఈ -2 ఇక్కడ 1 ఉన్నట్టు, పవర్ ఏమి లేకపోతే. సో ఎంఎల్ -2 + 1 -1 ఎంఎల్ టీ ఇన్వర్స్ అనేది ఇంపల్స్కి డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, తర్వాత వర్క్ W. సో వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం మనం, ఫోర్స్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా న్యూటన్స్, ఇంటూ డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ అంటే మీటర్, న్యూటన్ మీటర్. ఇప్పుడు ఫోర్స్ ఫార్ములా ఎంఎల్ టీ ఇన్వర్స్ స్క్వేర్ ఇంటూ ఎం అనేది ఏంటి మాస్, ఎం అనేది మీటర్ అంటే లెంగ్త్, సో ఇంటూ ఎల్. సో ఇప్పుడు ఎం ఇక్కడ ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ టీ ఇన్వర్స్ స్క్వేర్. సో ఎంఎల్ స్క్వేర్ టీ ఇన్వర్స్ స్క్వేర్. సో ఇది వర్క్కి డైమెన్షనల్ ఫార్ములా. తర్వాత ఎనర్జీ ఈ. ఇక్కడ ఎనర్జీకి మనకి 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, కైనెటిక్ ఎనర్జీ KE = ½ mv², పొటెన్షియల్ ఎనర్జీ mgh. ఓకే, ఇప్పుడు ఇక్కడ యూనిట్స్ ఏంటంటే జౌల్స్, ఎనర్జీ జౌల్స్ లేదా కిలోవాట్ అవర్స్, జౌల్స్లో ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత ఇప్పుడు ఫార్ములా ఏంటంటే దీన్ని స్క్వేర్ చేయాలి. మాస్ అని రాయండి డైరెక్ట్గా, జీరో దాన్ని ఏం చేయవసరం లేదు. ఇక్కడ ఎల్ స్క్వేర్, టీ స్క్వేర్ అంటే టీ ఇన్వర్స్ స్క్వేర్. సో ఇది ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా అనమాట. ఓకే, ½ mv² కాబట్టి మాస్ వెలాసిటీ స్క్వేర్. ఇక్కడ మాస్ని ఎంగా తీసుకున్నాము, వెలాసిటీ స్క్వేర్గా తీసుకున్నాము.
సో ఇక్కడ సింప్లిఫై చేస్తే ఎంఎల్ స్క్వేర్ టీ ఇన్వర్స్ స్క్వేర్ వస్తుందన్నమాట. ఇది డైమెన్షనల్ ఫార్ములా. తర్వాత పవర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ పీతో రిప్రజెంట్ చేస్తాం. వర్క్ బై టైము. వర్క్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇందాక, న్యూటన్ మీటర్ బై టైం లేదా వాట్స్ అని కూడా చెప్పొచ్చు. న్యూటన్ మీటర్ బై టైం లేదా న్యూటన్ మీటర్ పర్ సెకండ్ లేదా వాట్స్. న్యూటన్ మీటర్ పర్ సెకండ్ లేదా వాట్స్. ఇప్పుడు ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా వర్క్కి ఆల్రెడీ మనం డైమెన్షనల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేసాం ఇందాక. ఎంఎల్ స్క్వేర్ టీ ఇన్వర్స్ స్క్వేర్, ఇది వర్క్ ఫార్ములా. బై టైము అంటే బై టైము డినామినేటర్లో ఉంది, పైకి తీసుకొస్తే టీ ఇన్వర్స్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మాస్ లెంగ్త్ టైము ఈ ఫార్మాట్లో రాయాలి మనం. మాస్ ఎం, తర్వాత ఎల్ స్క్వేర్, తర్వాత T-2 T-1 పవర్స్ యాడ్ చేసుకోవచ్చు బేస్ ఈక్వల్ అయితే. సో T-2 ప్లస్ -1 దట్ ఈస్ -3 ఎంఎల్ స్క్వేర్ T-3. సో ఇది పవర్కి డైమెన్షనల్ ఫార్ములా అన్నమాట. తర్వాత వచ్చేసి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఫార్ములా ఏంటంటే మాస్ బై వాల్యూమ్. మాస్ కేజీలో ఉంటుంది, యూనిట్స్, వాల్యూమ్ మీటర్ క్యూబ్. ఓకే, ఇప్పుడు మాస్ కేజీ అంటే మాస్, తర్వాత మీటర్ క్యూబ్ అనేది ఏంటి లెంగ్త్. సో డినామినేటర్లో ఉంది, పైకి వస్తే -L3. టైం అనేది లేదు, T 0 తీసుకోండి. ML-3 T 0. ఓకే, ఇది డెన్సిటీకి డైమెన్షనల్ ఫార్ములా. తర్వాత ప్రెజర్కి డైమెన్షనల్ ఫార్ములా. P ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్స్ బై ఏరియా అంటే మీటర్ స్క్వేర్. సో ఇక్కడ ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఎంఎల్ టీ ఇన్వర్స్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ అంటే ఏంటి లెంగ్త్. సో అది పైకి వస్తే L-. సో ఇప్పుడు పవర్ 1 L-2 -2 + 1 అంటే -1 L-1 T ఇన్వర్స్ స్క్వేర్ అన్నమాట. సో ఇది ప్రెజర్కి డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, ఈ విధంగా డిస్కస్ చేయడం జరిగింది. మిగతా యూనిట్స్ అండ్ డైమెన్షనల్ ఫార్ములాస్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. So don't miss next video. Subscribe my channel and press the bell icon. Okay, thank you.